హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిలీట్ కమాండ్ గురించి నేర్చుకుందాం. సో డిలీట్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? టేబుల్లో ఉండేటటువంటి రోస్ని రిమూవ్ చేయడానికి అనమాట. ఓకే, సో మరి ట్రంకేట్ కూడా సేమ్ కదా అంటే ట్రంకేట్ అనేది ఏం చేస్తుంది అంటే మన టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో టోటల్ రోస్ అన్నిటినీ కూడా అవి ఏవైనా కానీ ఎన్నున్నా కానీ అన్నిటినీ కూడా క్లీన్ చేసి పడేస్తుంది కదా, అన్నిటినీ డిలీట్ చేసి పడేస్తుంది ట్రంకేట్. బట్ డిలీట్ అనేది ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరైతే బాగా లో పెర్ఫార్మెన్స్లో ఉన్నారో వాళ్ళ రికార్డ్స్నే డిలీట్ చెయ్యు, లేకపోతే మనకి ఏజ్ గ్రేటర్ దాన్ 60 ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్నే డిలీట్ చెయ్యు అని చెప్పి ఇలా కండిషన్ స్పెసిఫిక్గా మనం ఏవైనా డిలీట్ చేయాలి, ఓకే, టేబుల్ నుండి రోస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. మీకు అర్థమైందా? రైట్. సో ఇప్పుడు డిలీట్ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనము స్టూడెంట్స్ టేబుల్లో సెలెక్ట్ రోల్ నెంబర్ ఎస్ నేమ్, సో రోల్ నెంబరు స్టూడెంట్ నేమ్ చూసుకుంటే మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ట్రంకేట్ యూజ్ చేసామనుకోండి, ఆ లోపల ఎంత డేటా ఉన్నా అంతటినీ డిలీట్ చేసి పడేస్తుంది ట్రంకేట్. ఓకే, సో నాకు ఇదే తీయాలి, ఇదే డిలీట్ చేయాలి, ఇదే డిలీట్ చేయాలని చెప్పి మనం ట్రంకేట్తో చెప్పలేమన్నమాట. ఓకే, సో డిలీట్తో చెప్పచ్చు. సో డిలీట్ ఎలా రాస్తామో తెలుసా? సో డిలీట్ ఫ్రమ్ అని చెప్పి టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇక్కడ వేర్ కండిషన్ ఇవ్వాలి. వేర్ ఇవ్వకుండా మళ్ళీ మనం సెమీకోలన్ పెట్టి రన్ చేస్తామనుకోండి, ఇది ఈక్వలెంట్ టు ట్రంకేట్ అయిపోతుంది. సో ట్రంకేట్ ఏమవుతుంది, మొత్తం అంతా డిలీట్ చేస్తుంది. ఇది కూడా అంతే, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నాం. సో స్టూడెంట్స్ టేబుల్ నుండి రోస్ని డిలీట్ చేసే అంటున్నాం, కానీ ఎవరు డిలీట్ చేయాలో చెప్పలేదు కాబట్టి ఇంకంతా డిలీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ట్రంకేట్. ఓకే, సో మనం కండిషన్ స్పెసిఫిక్గా చేయాలంటే ఇక్కడ కండిషన్ రాయవలసి ఉంటుంది. వేర్ RNO ఈక్వల్ టు 3 అంటాం. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే రోల్ నెంబర్ 3 ఎవరిది ఉందో అది ఒక్కటి మాత్రమే డిలీట్ చేయు అన్నాం, 1 రో డిలీటెడ్ అని వచ్చింది. ఓకే, అగైన్ మనం డేటా చూసుకుంటే ఎస్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 2 రోస్. మీకు అర్థమైందా? సో ఈ విధంగా కండిషన్ స్పెసిఫిక్గా ఏవి కావాలో అవి మాత్రమే టేబుల్ నుండి మనం డిలీట్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. ఓకే, సో మనం ఫైనల్లీ కమాండ్ రన్ చేసాం అనుకోండి, ఇంకా పర్మనెంట్ స్టోరింగ్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం చేసిన అప్డేట్ అంతా పర్మనెంట్ స్టోరింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం డిలీట్ రన్ చేయొచ్చు. మీకు డిలీట్కి ట్రంకేట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా? ట్రంకేట్ అయితే లోపల ఎంత డేటా ఉన్నా అంతా డిలీట్ చేసి పడేస్తుంది. అదే డిలీట్ అయితే కండిషన్ స్పెసిఫిక్గా ఏవి డిలీట్ చేయాలో సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసే అవకాశాన్ని మనకి ఇస్తుందన్నమాట. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, మీకు డిలీట్ కమాండ్ ఎలా యూజ్ అవుతుందో వెరీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కమాండ్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.